పుస్తకాలైనా మమ్మల్ని బయటికి తీసుకొనివ్వండి అని ఒక చిన్న విద్యార్థి ఒక గర్ల్ స్టూడెంట్. దిస్ ఇస్ మీకు చూడాలి హరి, ఇట్లా ఏంటంటే దిస్ ఇస్ హౌ ద సోషల్ మీడియా హస్ టేకెన్ అప్. ఎవడు వాళ్ళు వెస్ట్రన్ ఇంటర్ ఎక్కడో ఒక డెమాలిషన్లో కింద ఎక్కడో వందల వేల మంది పనిచేస్తుంటారు. ఎవరో సపోజ్ ఒక డిమాలిషన్లో సంబడి డజన్ హై హ్యాండెడ్, ఇప్పుడు పోలీసులో ఉంటుందండి, ఒక కానిస్టేబుల్ కింద హోంగార్డ్ ఎవరో ఒకటి చేంజ్ చేసుకుంటాడు ఎవరు. డస్ ఇట్ మీన్ ద హోల్ సిస్టమ్ ఈజ్ సబ్స్క్రైబింగ్ టు దట్ ఫిలాసఫీ? నో, అబ్సల్యూట్లీ నాట్. దాన్ని చూపించి ఇదిగో ఇలా ఒక హోంగార్డో లేదా కానిస్టేబుల్ బిహేవ్ చేశాడు, ఇలా చేశాడు కాబట్టి పోలీస్ అంతా ఇలానే థింక్ చేస్తుందంటే ఫండమెంటలీ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ దిస్ థింగ్ అసెస్మెంట్. సో ఎగ్జాక్ట్లీ, సో చాలా చోట్ల మేము ఏమేం చేసాం తర్వాత వీ లెర్న్డ్ దట్ ఎస్ ఇది మనం అసలు ముందుగానే అక్కడ కింద కమ్యూనికేట్ చేసినప్పుడు అది రీచ్ అవ్వట్లేదు. నల్ల చెరువు కూకట్పల్లి ఉదాహరణకి మేము చెప్పాము 3 రోజుల ముందు, చెప్పిన తర్వాత కూడా అక్కడ కిందకి రీచ్ కాలేదు. అంటే ఓనర్స్ ఒకళ్ళు, ల్యాండ్ ఓనర్సు, దాంట్లో షెడ్లు వేసుకొని టెనెంట్స్ ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు. మేము ల్యాండ్ ఓనర్స్కి కమ్యూనికేషన్, ఎందుకంటే మా దగ్గర అడ్రస్లు అయ్యే ఉంటాయి, ఎవరు గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు ఆ ల్యాండ్ ఎవరు పట్టా ఎవరి పేరు మీద వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు చెప్తారని అనుకున్నాం టెనెంట్స్ ఎవరున్నారు, అది కమ్యూనికేట్ కాలేదు. కమ్యూనికేట్ కాకుండా మేము 3 రోజుల తర్వాత దెన్ వీ వెంట్ అండ్ రిమూవ్డ్ ఇన్ ద FTL. వాళ్ళకి కమ్యూనికేట్ కాలేదనేది అప్పుడు మాకు అర్థమైంది అనమాట. అప్పటికి కొంత టైం ఇచ్చి వాళ్ళకి చేసిన తర్వాత దెన్ వీ థాట్ ఎస్ మనం ఇక మీద చేయాలంటే కనుక డైరెక్ట్గా అక్కడ ఉన్నవాడికే కమ్యూనికేట్ చేస్తే, నాట్ త్రూ దిస్ మనం ఏది టెనెంటో అది పట్టేదారుకో వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా, అంటే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనకి అర్థమైన విషయాలు. అందుకోసమే దీన్ని చేసినప్పుడు కొంత ఏది మనకి ఇష్యూస్ ఎలాంటివి వస్తున్నాయి, ఎలాంటివి మనం వస్తాయి ఫేస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ హిమాయత్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్ చుట్టూ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. దానికి ఇంతవరకు FTL డిసైడ్ కాలేదు. FTL డిసైడ్ కావాలి, గండిపేటకి డిసైడ్ అయింది, అందుకోసం తీయగలిగాం. FTL హిమాయత్ సాగర్ చేయాలంటే ఇప్పుడు FTL డెసిషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, అన్నీ తీసుకుని దానికి వన్స్ ఒకసారి FTL డిసైడ్ అయిన తర్వాత ఏ ఫామ్ హౌస్ ఏది వస్తాయి కనుక డెఫినెట్లీ దాన్ని రిమూవ్డ్. సో పెద్దవాళ్ళని టచ్ చేయట్లేదు అనేది ఇది కూడా ఒక నెరేటివ్ స్ప్రెడ్ చేశారు. పెద్ద కన్వెన్షన్ హాల్స్ తీసాం కదండి. ఇప్పుడు సంధ్యా శ్రీధర్రావు ఆయన ఏమి చిన్నవాడేం కాదు కదా, వేల కోట్ల ఆస్తులు ఉన్న బిజినెస్ మెన్. సో ఆయనది మేము వీ హవ్ రిమూవ్డ్ లాట్ ఆఫ్ స్ట్రక్చర్స్. అట్లానే ఎవరు నల్లమల్లారెడ్డి అని ఉన్నాడు. సో మీరు చూస్తే మేము టచ్ చేసేది ఎవరిని, పేదవాళ్ళని కాదు. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, పట్నం మహేందర్ ఎక్కడ ఉన్నారు, హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నారు. హిమాయత్ సాగర్ FTL డ్రా చేయలేదు కదా, వన్స్ FTL డ్రా చేసిన తర్వాత అప్పుడు తీసుకోగలం. ఎగ్జాక్ట్లీ, దానికి ఏం చేస్తున్నాము, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. NRIC నుంచి తీసుకున్నాం డేటాని, తీసుకున్నప్పుడు డెమ్ డేటా అని వచ్చింది, డిజిటల్ ఎలివేషన్ మోడల్ అని ఉంటుంది. ఆ మోడల్ తీసుకొచ్చినప్పుడు ఆ డెమ్ డేటాని తీసుకొని మనం ప్రాసెస్ చేసి మాకు వాళ్ళు 3-4 నెలల్లో ఇస్తామన్న డేటా ఇట్ టుక్ 1 year. సో ఇప్పుడు దాని ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ ఇంకా మీకు ఒక వారం బహుశా అనుకోవటము, ఇంకొక 3-4 నెలల్లో ఇవన్నీ క్లారిటీ. ఎక్స్క్యూజ్ మీ టు ఇంటరప్ట్ సార్. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కోర్టే చెప్తుంటుంది, న్యాయం జరగటమే కాదు జరిగినట్టు కనపడాలి అనేది ప్రాథమిక సూత్రంగా మనం చూస్తుంటాం. మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో డిలే ఇన్ గివింగ్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు, NRS నుంచి సర్వే రిపోర్ట్ రావడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు కానీ లేకపోతే చూసే వాళ్ళకి కానీ ఇది కొంతమందిని ఉపేక్షిస్తున్నారు కావాలనే అన్నదానికి ఊతవిచ్చేవిట్టుగా ఉంది కదా, దాని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు? నెంబర్ 1 క్వశ్చన్. మీరు చెప్పిన దాంట్లోనే we are learning, we learned అని చెప్పారు. Is it not something that first you should have the blueprint on your table, then you go ahead with an action? Okay, I'm just trying to be absolutely. దీనికి మీరు దీంట్లో చూడాల్సింది ఏంటంటే FTL డిమార్కేట్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ టేకెన్. సో వీ బ్యాంక్ ఆన్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్, వీ బ్యాంక్ ఆన్ కెడస్ట్రల్ మ్యాప్స్, అట్లనే రెవెన్యూ రికార్డ్స్ చూస్తాము, ఇరిగేషన్ సర్వేస్ చూస్తాము, అండ్ తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇస్ ద నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇచ్చిన డేటాను ఒకదాన్ని చూస్తాము. ఇట్లా అంటే మనకి ఇంకా మనం రివర్స్ ఇంజనీరింగ్లో అంటే ఆయకట్టు బట్టి వెనక్కి వచ్చి వాటర్ లెవెల్ ఎట్లా ఉందనే దాంతో కూడా చేస్తున్నాం. అంటే మేము ఒక 10 పద్ధతుల్లో చెక్ చేస్తున్నాం ఒక ఏరియా FTL అనే దానికి రావటానికి అనమాట. ఇవన్నీ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి అప్పుడు ద లార్జెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఏరియా విల్ బి కన్సిడర్డ్ అనేది, దట్ ఈస్ ద గైడ్ లైన్స్ విచ్ వర్ గివెన్ 16th LPC అని ఉంటుంది, లేక్ ప్రొటెక్షన్ కమిటీలో, దాంట్లో క్లియర్గా ఉంది. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు దీంట్లో మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా టైమ్ ఈజ్ ద హీలర్ అండి, టైమ్ విల్ టెల్. ఇదే మాటలు 1 year బ్యాక్ చాలా మాటలు మాట్లాడారు అందరూ కూడా. ఏంటంటే హైడ్రా అనేది పేదవాళ్ళ మీదకి వెళ్తుంది. మరి మేము చేసిన ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ఒక 1200-1300 ఎకరాలు ఉంటుంది, దాని వాల్యూ ఈజ్ దాదాపు 60-65 వేల కోట్లు ఉంటుంది. ఎకరాల్లో వచ్చినటువంటి దానికి మేము చేసిన ఆపరేషన్స్ వుడ్ బి అబౌట్ హార్డ్లీ ఒక 500-600 ఉంటాయి. అంటే యావరేజ్ని మీరు చూస్తే కనుక ఒక 3-4 ఎకరాలు ఒక ఆపరేషన్లో ఉన్నట్టు. 3-4 ఎకరాలు అంటే 100 కోట్లు ఇక్కడ. సో పేదవాళ్ళ మీదకి పోతే కనుక అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, 1000 కోట్లు ఎక్కడి నుంచి